ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారంటే నాకు ఈజీ జాబ్ కావాలి, నేను ఈజీ సాఫ్ట్వేర్ జాబ్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఈజీ ఐటీ కోర్సే నాకు కావాలి, అది కూడా నాకు 2 మంత్స్లో 3 మంత్స్లోనో లేకపోతే 1 మంత్లో నాకు జాబ్ వచ్చే ఐటీ కోర్స్ చెప్పండి. ఇలాగ చాలామంది ఇప్పుడు ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేవాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఈజీ అనే వర్డ్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రతిదీ వాట్ ఈస్ ద ఈజీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్, హౌ ఐ కెన్ ఈజీలీ గెట్ ఐటీ జాబ్, ఇలాగ ఈజీ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళకున్న డ్రీమ్ జాబ్స్ని కెరీర్ని స్పాయిల్ చేసుకుంటున్నారండి. సో చాలామంది దగ్గర టాలెంట్ ఉండి కూడా చాలా ఈజీ జాబ్స్ కోసం చూస్తున్నారు అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేక, మోర్ టైం పేషెన్స్ లేక నాకు 1 మంత్లోనే లేకపోతే 2 మంత్స్లోనే ఏదో ఒక టూల్ నేర్చుకొని మనం ముందు ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్దామనో ఇలాగ ఆలోచించుకొని వాళ్ళ యొక్క కెరీర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. చాలామంది దగ్గర మంచి టాలెంట్ ఉండి కూడా వాళ్ళ దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేయలేక అండ్ ఈజీనెస్ కోసం చూసుకొని పడదాంలే, బ్రెయిన్కి ఎందుకు అంత స్ట్రగుల్ ఇవ్వటం అని ఆలోచించుకొని ఈజీ జాబ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారండి. ఇక్కడ ఈజీ జాబ్స్ అంటే లైక్ ఏదైనా టూల్స్, సాఫ్ట్ ఇండస్ట్రీలో టూల్స్ ఉంటాయో 1 మంత్లో 2 మంత్స్లో కంప్లీట్ అయ్యేవి కావచ్చు, కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ కావచ్చు, ఓకే, ఆర్ టెక్ సపోర్ట్ రిలేటెడ్ కావచ్చు, ఆర్ మార్కెటింగ్ కావచ్చు. ఇలా మీరు అనొచ్చు అవేమంత ఈజీ కాదు అని. నేను చెప్తున్నాను కదా, ఏ జాబ్ అయినా ఈజీ కాదు. ఎనీ జాబ్ నథింగ్ ఈజ్ ఈజీ, నేను అది కూడా చెప్తున్నాను. బట్ మీరు కష్టపడేదానికి, మీరు చేసే హార్డ్ వర్క్కి, మీరు ఎంచుకున్న జాబ్ రోల్ని బట్టి మీకు ఆ ప్యాకేజ్, ఆ శాలరీ అనేది ఇస్తుంటారు. అందరూ అనుకుంటారు బీపీఓ కానీ, వాయిస్ ప్రాసెస్ కానీ, టెక్ సపోర్ట్ కానీ ఇలాంటివి చాలా ఈజీగా ఉంటాయి, మనం ఈ కోడింగ్ జాబ్స్ ఇవన్నీ మనం చేయలేము అని అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. అవి ఎంతో కష్టం అండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ కావచ్చు, ఓకే, అవి చాలా కష్టం. అవి నైట్ షిఫ్ట్లు ఉంటాయి, రొటేషన్ షిఫ్ట్లు ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తుంటాయి. బట్ శాలరీస్ పరంగా చూస్తే ఎవరైనా ఒకరు ఈజీ జాబ్ అంటే అందరూ దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు చూసే ఉంటారు, కరోనా టైంలో ఎక్కువగా చాలా జాబ్ ఓపెనింగ్స్ క్రియేట్ అయినాయి. దేని మీద తెలుసా? పవర్ బై డెవలపర్ మీద, డేటా విజువలైజేషన్ టూల్స్ మీద చాలా జాబ్స్ క్రియేట్ అయినాయి. అండ్ చాలామంది కూడా అది నేర్చుకున్నారు కూడా. ఎందుకంటే అందరికీ అది స్ప్రెడ్ అయిపోయింది. చాలా ఈజీ జాబు, ఏం లేదు అక్కడ, జస్ట్ పవర్ బై టూల్ నేర్చుకుంటే చాలు, ఇంక ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు, ఏం ఎస్క్యూఎల్ అవసరం లేదని అప్పుడు కరోనా టైంలో మాత్రం అలానే హైరింగ్ కూడా చేసుకున్నారు. టూల్ మీద ఓపెనింగ్సే లేవు. ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈజీ అనే వర్డ్ని కొంచెం అవాయిడ్ చేయండి, కొంచెం యూనిక్గా ఆలోచించండి, టఫ్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే టాలెంట్ ఉండి చేయగలిగిన వాళ్ళు టఫ్ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ బ్లాక్ చైన్ డెవలపర్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, అండ్ ఫుల్ స్టాక్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, డేటా ఇంజనీర్ కావచ్చు, ఓకే, అండ్ క్లౌడ్ రిలేటెడ్ ఆర్కిటెక్ట్ పొజిషన్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ కావచ్చు, ఓకే, ఆర్ ప్రాంప్ట్ ఇంజనీర్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ కావచ్చు, ఓకే, ఎల్ఎల్ఎం ఇంజనీర్ కావచ్చు. ఇలాగ కొన్ని టఫ్ కోర్సెస్ ఉంటాయి. అందరూ కూడా ఈజీగా నేర్చుకోవాలి, ఈజీగా నేను సర్వైవ్ అవ్వాలి, నాకు మాత్రం ప్యాకేజ్ రావాలి. మీకు కెరీర్ పరంగా మీకు గ్రోత్ ఉండాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి యూనిక్గా ఉండాలి, మంచి ప్యాకేజ్కి రీచ్ అవ్వాలి, మంచి డ్రీమ్ రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు అందరిలా థింక్ చేయకుండా ఈజీ అనే దాన్ని కాకుండా టఫ్గా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. టఫ్గా అంటే ఒకే ఒక స్కిల్ అండి, అది కానీ వచ్చిందంటే అది టైం పడుతుంది, బట్ అది కానీ ఆ స్కిల్స్ కానీ మీకు వచ్చిందంటే అసలు మీకు ఇంకా తిరుగులేదండి. ఎంతంటే అంత అన్ని లక్షలు ప్యాకేజ్ సంపాదిస్తారు. అదే మీ అందరికి తెలిసిందే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. అది కాకపోతే ప్రాంప్ట్ ఇంజనీర్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, ఏఐకి సంబంధించిన చాలా కోర్సెస్ రాబోతున్నాయి. అవి కానీ, ఓకే, డేటా సైంటిస్ట్ కానీ, ఎంఎల్ ఇంజనీర్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ, ఇలాంటి కోర్సెస్, ఆర్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ కూడా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి దాంట్లో, ఓన్లీ ఒక్కటి నేర్చుకుంటే సరిపోదు. ఫుల్ స్టాక్ ఇంజనీర్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సర్వర్స్, డేటాబేసెస్, థర్డ్ పార్టీ టూల్స్, ఓకే, ప్రోగ్రామింగ్ మెథడాలజీ టూల్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఒకటే కోర్సుని నేర్చుకుంటున్నారు అంటే అది ఈజీదే ఉంటుంది. ఈజీగా ఉంటుంది అని టాక్ వచ్చిందంటే ఏమవుతుంది, అందరూ ఇంకా అదే నేర్చుకుంటుంటారు. ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరుగుతుంది. ఇంక ఇది ఈ ఫిల్టర్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తుంటారు, దానికి ఇంకొన్ని అడిషనల్ స్కిల్స్ యాడ్ చేయటము, ఆర్ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడగటము, ఆర్ మీకున్న 3 years ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు 7 years ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగటం, ఏదో అలా చేసి ఫిల్టర్ చేసేస్తుంటారు క్యాండిడేట్స్ని. సో అలా కాదు. సో మీరు మంచి డిఫికల్ట్
ఇంటర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, డిఫికల్ట్గా అవ్వండి, కోర్సెస్ తీసుకోండి, టైం పడుతుంది. ఓకే, దానికి టైం స్పెండ్ చేయాలి. అప్పుడు ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో, ఎవరు ఎక్కువగా కష్టపడతారో వాళ్ళకి మంచి ప్యాకేజ్ వస్తాయి. ఈ మెసేజ్ ఎవరికంటే, ఎవరైతే టాలెంట్ ఉండి కూడా నేను ఈజీ వేలో వెళ్ళిపోతాను, నాకు 1 మంత్లో జాబ్ రావాలనుకునే వాళ్ళకి మాత్రం నేను ఇది చెప్తానండి. ఇంక ఇది నా వల్ల కాదు, నేను అసలు ఈ కోడింగ్వి డెవలప్మెంట్వి నేను చేయలేను, నాకు అంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేవు అనుకుంటే ఓకే, మీకు ఏదైతే మీ నేచురల్ స్కిల్స్కి సెట్ అవుతుందో, షూట్ అవుతుందో ఆ స్కిల్స్ నేర్చుకోండి. బట్ టాలెంట్ ఉండి కూడా చాలామంది స్కిప్ చేస్తున్నారండి, నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేస్తానండి అండ్ ఎంకరేజ్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎంకరేజ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేస్తుంది. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.